విశ్వ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంకా అమూల్య అటుగా వెళ్తూ ఉంటే, ఏ అమూల్య ఇట్రా నాకు టిఫిన్ వడ్డించు అని చెప్పడంతో అమూల్య వచ్చి ప్లేట్లో ఇడ్లీలు పెడుతూ ఉంటుంది. ఇంకా పెట్టిన తర్వాత, ఏ ఇడ్లీ మాత్రం పెడితే సరిపోతుందా, చట్నీ ఎవరు వేస్తారే అని అడుగుతూ ఉంటే, ఇంకా అమూల్య చట్నీ కూడా వేస్తుంది. చట్నీ ఒకటి వేస్తే సరిపోతుందా, ఆ సాంబార్ చూడు అది వేడిగా ఉందా చూసి నాకు సాంబార్ కూడా వడ్డించు అని విశ్వ చెప్తూ ఉంటాడు. అలాగే అని చెప్పి అమూల్య వెళ్ళి ఆ సాంబార్ గిన్నె తీసుకుని వచ్చి విశ్వ చేతి మీద పోస్తూ ఉంటుంది. ఇంకా అలా పోస్తే విశ్వ ఏమో అరుస్తూ ఉంటాడు. సరిపోయిందా వేడి, లేదంటే మళ్ళీ వేడి చేసి తీసుకురానా అని అమాయకంగా అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నావే పిచ్చి పట్టిందా నీకేమైనా అని విశ్వ అరుస్తూ ఉంటే, విశ్వ వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. వచ్చి ఏమైందిరా అంటే, ఇది చూడమ్మా వేడి వేడి సాంబార్ నా చేయి మీద పోసింది అని విశ్వ చెప్తూ ఉంటే, అదేంటండి అలా చెప్తున్నారు, నా మీద మీరే కదా పోసుకున్నారు అని అమూల్య చెప్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, నేను దీన్ని పెళ్లి చేసుకొని వీళ్ళ నాన్నని ఏడిపిద్దామనుకుంటే ఇది వచ్చి నన్ను ఏడిపిస్తుంది ఇలా అని విశ్వ చాలా షాకింగ్గా, ఇలా అబద్ధాలు ఆడుతుంది ఏంటి అని విశ్వ చూస్తూ ఉంటాడు. చూడండి అత్తయ్య, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఈయన చూడు ఇప్పుడు ఇలా చూడండి ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే విశ్వ వాళ్ళ బామ్మ వచ్చి, ఏంట్రా మీ గోల, పదండి గుడికి వెళ్ళాలి అని అంటూ ఉంటే, గుడికి ఎందుకు ఇప్పుడు అని విశ్వ అడుగుతూ ఉంటాడు. పెళ్ళైన తర్వాత మీరు ఎటు గుడికి వెళ్ళలేదు కదరా, వెళ్ళాల్సిందే, పదండి రెడీ అవ్వు అని చెప్పడంతో అలాగే అని విశ్వ చేసేదేమీ లేక రెడీ అవ్వడానికి వెళ్ళి వచ్చి ఇంకా అమూల్యతో కలిసి గుడికి వెళ్తూ ఉంటాడు.